అది మే 2, 2011 తెల్లవారుజాము. 2 స్టెల్త్ మోడిఫైడ్ హెలికాప్టర్లు రాత్రి ఆకాశం గుండా దూసుకుపోయాయి. వారి గమ్యస్థానం పాకిస్తాన్లోని అబోటాబాద్. 23 ఎలైట్ నేవీ సీల్స్, ఒక ఇంటర్ప్రెటర్ మరియు ఒక పోరాట కుక్క ఉన్నాయి. ఎన్ని వ్యక్తిపై దృష్టి సారించాయి. సెప్టెంబర్ 11 దాడుల రూపశిల్పి ఒసామా బిన్ లాడెన్. నెప్ట్యూన్ స్పియర్ అని పిలువబడే ఈ అత్యంత రహస్య ఆపరేషన్ నిశితంగా రక్షించబడిన రహస్యం. యుఎస్ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు మాత్రమే రహస్యం. దశాబ్దకాలం పాటు ప్రపంచవ్యాప్త వేట తర్వాత ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని చివరకు గుర్తించారు. అయితే బిన్ లాడెన్ తీవ్ర జాగ్రత్తకు పేరుగాంచాడు మరియు అతని నివాసానికి భారీగా భద్రత కల్పించారు. 12 మరియు 18 అడుగుల ఎత్తులో ఉన్న ఎత్తైన కాంక్రీట్ గోడలు, ముళ్ల తీగలతో బలోపేతం చేయబడిన కాంప్లెక్స్ ను చుట్టుముట్టాయి. ప్రాథమిక నిర్మాణం 3 అంతస్తుల భవనం. దాని కిటికీలు చీకటిగా లేదా పూర్తిగా నల్లగా మారాయి. బాల్కనీలలో 7 అడుగుల ఎత్తైన గోప్యత అడ్డంకులు మరియు షేడ్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా ఎత్తైన డ్రోన్ల నుండి వైమానిక నిఘాను నిరోధించడానికి రూపొందించబడ్డాయి. సవాలుతో కూడిన భూభాగంపై దాదాపు గంటన్నర పాటు ప్రయాణించిన తర్వాత లక్ష్య కాంపౌండ్ కనిపించింది. ప్రారంభ ప్రణాళిక ప్రకారం ఒక హెలికాప్టర్ పైకప్పు పైన నేరుగా హోవర్ చేయాలి. దీనివలన సీల్స్ వేగంగా క్రిందకి దిగి పైనుండి ఆశ్చర్యకరమైన ప్రవేశాన్ని ప్రారంభించాలి. రెండవ హెలికాప్టర్ ప్రధాన భవనం ముందు భాగంలో మరొక బృందాన్ని మోహరించాలని నిర్ణయించబడింది. దీనివల్ల ఎటువంటి తప్పించుకోకుండా నిరోధించడానికి బహుళ దిశాత్మక దాడి జరుగుతుంది. కానీ మొదటి హెలికాప్టర్ సీల్స్ ను కాంపౌండ్ పైకప్పుపై ఉంచడానికి దిగడం ప్రారంభించినప్పుడు, హోవర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పైలట్ నియంత్రణ కోల్పోయాడు. విమానాన్ని మధ్య ప్రాంగణంలోకి నెట్టాడు. ఢీకొన్నప్పుడు హెలికాప్టర్ యొక్క తోక భాగం విరిగిపోయింది. వేగంగా స్పందించి రెండవ హెలికాప్టర్ కాంపౌండ్ చుట్టుకొలతకు ఆవల ఉన్న బహిరంగ ప్రదేశంలో సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, కూలిపోయిన విమానంలోని అన్ని సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. ఊహించని ప్రమాదం వారి ఆశ్చర్యకరమైన అంశాన్ని రాజీ చేసిందో లేదో తెలియక సీల్స్ నిశ్శబ్దంగా సమావేశమయ్యారు. వారి సంకల్పానికి నిజమైన పరీక్ష ప్రారంభం కానుంది. అబోటాబాద్ కాంపౌండ్ తీవ్ర స్వయం సమృద్ధి కోసం రూపొందించబడింది. ఇందులో గ్రీన్ హౌస్ మరియు బయట ప్రపంచంతో ఏదైనా సంబంధాన్ని తగ్గించడానికి జంతువులను ఉంచారు. స్థానిక సేకరణ సేవలపై ఆధారపడకుండా నివాసితులు తమ చెత్తను అక్కడికక్కడే తగలబెట్టారు. ఈ స్థాయి స్వయం సమృద్ధి బిన్ లాడెన్ ను దాచడానికి సహాయపడుతూనే నిఘా సంస్థలకు దీర్ఘకాలిక అధిక విలువైన నివాసి అక్కడ ఉన్నాడని బలమైన సూచికగా కూడా పనిచేసింది. సీల్ బృందం యొక్క భూదాడి ఖచ్చితత్వంతో ఒక బృందానికి ప్రత్యేకంగా అతిథి గృహానికి దారితీసే గేటును బద్దలు కొట్టే పని అప్పగించబడింది. ఇది కాంపౌండ్ లోపల ఒక ప్రత్యేక నిర్మాణం. అదే సమయంలో బహుళ సీల్ గ్రూపులు ప్రధాన భవనం యొక్క గ్రౌండ్ ఫ్లోర్లోని వివిధ ప్రవేశ ద్వారాల చుట్టూ వ్యూహాత్మకంగా తమను తాము ఉంచుకున్నారు. కాంపౌండ్ చుట్టుకొలత వెలుపల ఒక చివరి కీలకమైన బృందం ఉంచబడింది. జరుగుతున్న సంఘటనల ద్వారా మేల్కొనే పొరుగువారిని నియంత్రించడానికి సిద్ధంగా ఉంది. 3 సీల్స్ గెస్ట్ హౌస్ ప్రవేశ ద్వారం బద్దలు కొట్టడానికి ముందుకొచ్చాయి. గెస్ట్ హౌస్ లోపల బృందం వెంటనే AK-47తో సాయుధుడైన వ్యక్తిని ఎదుర్కొంది. కొద్దిసేపు నిశ్చితార్థం తర్వాత అతిథి గృహం సురక్షితంగా ఉంది. 3 వ్యక్తులు తటస్థీకరించబడ్డారు. వీరిలో ఒకరు అబూ అహ్మద్ అల్ కువైటీ. అల్ కువైటీ తొలగింపు కీలకమైన ప్రారంభ విజయం. ఎందుకంటే అతను బిన్ లాడెన్ యొక్క విశ్వసనీయ దూతగా మరియు అతని సన్నిహితులలో ఒకరిగా గుర్తించబడ్డారు. గెస్ట్ హౌస్ ను భద్రపరిచిన తర్వాత దక్షిణ ద్వారం వద్ద ఉన్న బృందం జాగ్రత్తగా ప్రధాన భవనం తలుపు తెరిచి మొదటి అంతస్తులోకి వెళ్ళింది. వారు తనిఖీ చేసిన మొదటి గది తక్కువ సోఫాలు మరియు పూల నమూనాలతో కూడిన సాధారణ లివింగ్ రూమ్. ఈ గదిలో మరొక గదిని ఒక సాధారణ తరగతి గదిగా ఏర్పాటు చేశారు. అక్కడ ఇంట్లోని చాలా మంది పిల్లలకు ఇంట్లో అరబిక్ నేర్పించారు. సీల్స్ మొదటి అంతస్తును నెమ్మదిగా తనిఖీ చేస్తుండగా హాలోలో నీడలలో ఒక వ్యక్తి వేగంగా కదులుతున్నా వారు చూశారు. అతను వేగంగా నిమగ్నమై తటస్థీకరించబడ్డారు. మరొక గదిలో మరొక వ్యక్తి తుపాకీని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు మరియు తటస్థీకరించబడ్డారు. ఇతర సాయుధ వ్యక్తుల గురించి ఇప్పటికీ ఆందోళన చెందుతున్న సీల్స్ జాగ్రత్తగా విస్తరించి మొదటి అంతస్తులోని ప్రతి గదిని తనిఖీ చేశాయి. కానీ ఎటువంటి బెదిరింపులు కనుగొనబడలేదు. మొదటి అంతస్తు ఇప్పుడు సురక్షితం కావడంతో తదుపరి స్థాయికి సీల్ యొక్క మార్గం వెంటనే ఒక బలీయమైన అవరోధాన్ని ఎదుర్కొంది. బలమైన లోహపు తలుపు రెండవ అంతస్తుకు వెళ్లే మార్గాన్ని అడ్డుకుంది.
సీల్స్ యొక్క సాధారణ పేలుడు పదార్థాలు ఛేదించడం చాలా కష్టం. పెద్ద పేలుడు పదార్థాలను ఉపయోగించడం వల్ల చాలా శబ్దం వస్తుంది మరియు రహస్య మిషన్ ప్రమాదంలో పడుతుంది. కాబట్టి బృందం ప్రత్యేక బ్రేకింగ్ పేలుడు పదార్థాలను ఉపయోగించింది. ఇవి ఎక్కువ శబ్దం చేయకుండా తాళాన్ని ఛేదించడానికి ఉద్దేశించబడ్డాయి. ఇంతలో బయట దిగిన రెండవ సీల్ బృందం కాంపౌండ్ ముందు భాగానికి చేరుకుంది. గేటు తెరవడానికి ఒక ఆజ్ఞను అమలు చేసిన తరువాత బృందం జాగ్రత్తగా మెట్లు ఎక్కింది. వారు ఎక్కుతుండగా పైనుండి అడుగుల చప్పుడు వినిపించింది. తెల్లటి టీషర్ట్లో ఒక వ్యక్తి కనిపించాడు. అతను ఆ గందరగోళం గురించి ఆసక్తిగా ఉన్నాడు. అతని తటస్థీకరించారు మరియు తరువాత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు ఖలీద్గా గుర్తించారు. రెండవ అంతస్తులోకి ప్రవేశించిన తరువాత ఉన్నత స్థాయి గ్రూప్ సభ్యుల కోసం కాంపౌండ్ యొక్క నియంత్రణ కేంద్రంలా కనిపించిన దానిని బృందం గమనించింది. కాంపౌండ్లో ఫోన్లు లేదా ఇంటర్నెట్ లేనప్పటికీ ఈ 3 గదులు నివాసితులు తమను తాము బయటి ప్రపంచం గురించి అప్డేట్ చేసుకునే ప్రదేశం. అవి బహుళ కంప్యూటర్లు, హార్డ్ డ్రైవ్లు మరియు వివిధ నిల్వ పరికరాలతో సహా కీలకమైన సమాచారంతో నిండి ఉన్నాయి. ఈ ఆవిష్కరణ బిన్ లాడెన్ యొక్క నిరంతర క్రియాశీల నాయకత్వం గురించి నిఘాను ధృవీకరించింది. అతను కేవలం ఫిగర్ హెడ్ నుండి దూరంగా ఉన్నాడని సూచిస్తుంది. రెండవ అంతస్తును భద్రపరచడం మరియు దాని విలువైన నిఘా ఆస్తులను గుర్తించడంతో సీల్స్ గట్టి క్రమశిక్షణ గల రేఖను ఏర్పరచుకుని నిశ్శబ్దంగా 3వ అంతస్తుకు మెట్లు ఎక్కారు. ఆ ప్రాంతం చాలా చీకట్లో మునిగిపోయింది. రాత్రి దృష్టి గ్లాసెస్తో కూడా దృశ్యమానత తీవ్రంగా పరిమితం చేయబడింది. వారు పాజ్ చేసి శ్రద్ధగా వింటూ మరియు ఏదైనా కదలిక సంకేతం కోసం ఓపికగా వేచి ఉన్నారు. అకస్మాత్తుగా ఒక చిన్న కదలిక కనిపించింది. మొదటి కాల్పుల శబ్దం వినిపించింది. ఆ వ్యక్తిని తీవ్రముగా గాయపరిచింది. ఆ బృందం వెంటనే గదిలోకి దూసుకెళ్లింది. లోపల 2 మహిళలు, బిన్ లాడెన్ భార్యలు అమల్ మరియు ఖైరియా సాబర్ షాక్లో ఉన్నారు. పిల్లలు ఒక మూలలో గుమిగూడి ఏడుస్తున్నారు. వారి ముందు బూడిద రంగు గడ్డంతో ఉన్న ఒక పొడవైన పురుషుడు నేలపై పడుకున్నారు. లక్ష్యం తటస్థీకరించబడిందని నిర్ధారించుకోవడానికి అదనపు రౌండ్లు కాల్చారు. వారు అతన్ని కనుగొన్నారు. లక్ష్యం తొలగించబడింది. మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం విజయవంతంగా పూర్తయినట్లు సూచిస్తూ గెరోనిమో అనే కోడ్ పదం ప్రసారం చేయబడింది. మే 1వ తేదీ మధ్యాహ్నం 3:30 ఈడీటీకి ఒసామా బిన్ లాడెన్ చంపబడ్డాని నిర్ధారించబడింది. లక్ష్యాన్ని తొలగించిన తర్వాత సీల్ బృందం వెంటనే బిన్ లాడెన్ మృతదేహాన్ని భద్రపరిచే ప్రక్రియను ప్రారంభించింది. ఖచ్చితమైన DNA పరీక్ష కోసం బృందం దానిని తిరిగి స్థావరానికి తరలించాల్సిన అవసరం ఉన్నందున దానిని త్వరగా ఒక సంచిలో ఉంచారు. బిన్ లాడెన్ యొక్క దృశ్యమాన గుర్తింపుపై సీల్స్ నమ్మకంగా ఉన్నప్పటికీ సంపూర్ణ నిశ్చయత చాలా ముఖ్యమైనది. మృతదేహాన్ని భద్రపరుస్తున్నప్పుడు 2వ అంతస్తులోని ఇతర సీల్ బృంద సభ్యులు పాకిస్తాన్ సైన్యం చేరుకునేలోపు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని వేగంగా సేకరించారు. వారు తమ చేతికి దొరికిన ప్రతిదాన్ని స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డ్రైవ్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు మరియు పత్రాలు. వారు చివరిగా బయలుదేరే ముందు క్రాష్ ల్యాండ్ అయిన స్టెల్త్ హెలికాప్టర్ను పేలుడు పదార్థాలతో క్రమపద్ధతిలో నాశనం చేశారు. దాని అత్యాధునిక సాంకేతికత శత్రువుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకున్నారు. బ్యాకప్ హెలికాప్టర్ సమీపించే కొద్దీ మిగిలిన బృంద సభ్యులు మరి సేకరించిన సామగ్రిని వేగంగా లోడ్ చేశారు. దిగడం నుండి వెలికితీత వరకు నేలపై జరిగిన మొత్తం ఆపరేషన్ దాదాపు 40 నిమిషాలు కొనసాగింది. సీల్స్లో ఎవరికీ గాయాలు లేదా హాని జరగలేదు. ఇది చరిత్రలో అత్యంత ఖచ్చితమైన మరియు విజయవంతమైన ప్రత్యేక ఆపరేషన్ మిషన్లలో ఒకటి ముగింపును సూచిస్తుంది. బిన్ లాడెన్ శరీరం యొక్క సానుకూల గుర్తింపు బహుముఖ ప్రక్రియ. అయితే DNA పరీక్ష నుండి అత్యంత నిశ్చయాత్మకమైన నిర్ధారణ వచ్చింది. మృతదేహం నుండి నమూనాలను తీసుకున్నారు మరియు అతని తెలిసిన బంధువుల నుండి DNAతో పోల్చారు. DNA పరీక్ష ఫలితాలు 99.4% ఖచ్చితత్వంతో చంపబడిన వ్యక్తి వాస్తవానికి ఒసామా బిన్ లాడెన్ అని నిర్ధారించాయి. అధ్యక్షుడు ఒబామా బిన్ లాడెన్ మరణాన్ని ఇప్పటికీ ప్రారంభమయ్యాయి. తీవ్రవాదులకు మరియు అల్-ఖైదా సానుభూతిపరులకు ఒక పుణ్యక్షేత్రంగా మారకుండా నిరోధించాలని, భూమిపై అతనికి సమాధి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. బదులుగా అతని మృతదేహాన్ని తెల్లటి కవచంలో చుట్టి బరువున్న సంచిలో ఉంచి ఉత్తర అరేబియా సముద్రంలోకి లోతుగా దించారు. USS కార్ల్ విన్సన్ డెక్ నుండి ఈ ఖననం మే 2011న జరిగింది. ఆ ప్రాంగణం నుండి US దళాలు భారీ నిఘా సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మొత్తంగా దాదాపు 43,000 పత్రాలను విశ్లేషించారు. అల్-ఖైదా లోపల అత్యంత విస్తృతమైన పరిశీలనలో ఒకటిగా ఇది అందించింది. ఈ పదార్థాలు క్రియాశీల కుట్రలను, గుర్తించిన కార్యకర్తలను మరియు సురక్షిత గృహాలను బహిర్గతం చేశాయి
మరియు బిన్ లాడెన్ ప్రత్యక్ష ప్రమేయాన్ని వెల్లడించాయి. ఒక వ్యక్తిగా కాకుండా అతను ఇప్పటికీ మార్గదర్శకత్వం జారీ చేస్తూ మరియు సమూహం యొక్క వ్యూహాన్ని రూపొందిస్తున్నాడు. పాకిస్తానీ మనస్కులము యునైటెడ్ స్టేట్స్ ఈ ఆపరేషన్ని నిర్మించింది. లోతైన అపనమ్మకాము మరియు మిషన్ భద్రత యొక్క ఆవశ్యకత ద్వారా ఈ నిర్ణయం తీసుకోబడింది. పాకిస్తాన్లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సైన్యాధ్యక్షుడికి దాడి వివరాలను చివరకు తెలియజేశారు. సీల్స్ వెళ్లిపోయిన తర్వాతే పాకిస్తాన్ దళాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. దాడి జరిగిన 9 నెలల తర్వాత ఫిబ్రవరి 2012లో అధికారులు ఆ ప్రాంగణాన్ని కూల్చివేసి అది పర్యాటక ప్రదేశంగా లేదా ఉగ్రవాదులకు ప్రతీకాత్మక మందిరంగా మారకుండా చూసుకున్నారు. నేడు మిగిలి ఉన్నదంతా కాంక్రీట్ పునాది మాత్రమే.